గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. ఏతద్వై సంవత్సరస్య ప్రియతమగుం రూపం యోస్య మహానర్థ ఉత్పత్స్యమానో భవతి. ఇదం పుణ్యం కురుష్వేతి తమాహరణం దద్యాత్. ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు వాడికి ఇష్టమైనటువంటి విషయాన్ని బోధించి ఆ తర్వాత వాడిని సన్మార్గంలో పెట్టడానికి మనం ఆలోచించాలి అనే విషయాన్ని ఇక్కడ మనకి స్పష్టంగా బోధిస్తోంది శృతి. యోస్య మహానర్థ ఉత్పత్స్యమానో భవతి ఇదం పుణ్యం కురుష్వేతి తమాహరణం దద్యాత్. అందువల్లనే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నేనేదో నాకు జ్ఞానం కోసం మీ దగ్గరకు వచ్చాను అని అంటే ముందుగా నువ్వు ఈ పని చేయను ఆయన, ఈ పని చేసిన తర్వాత జ్ఞానం గురించి మనం మాట్లాడదాము అని అంటూ ఉంటారు. ఇదే కారణం. మనకి శృతి చెప్పింది ఇదం పుణ్యం కురుష్వ, ఈ పుణ్యాన్ని ఆచరించు, నువ్వు ఈ పుణ్యమైనటువంటి క్రతువుని ఆచరించు, తద్వారా నీకు ఆసక్తి కలుగుతుంది. మామూలుగా మోక్షం ఎలా కలుగుతుంది అనే విషయంలో శాస్త్రాలు చెప్పినటువంటి క్రమం ఏమిటంటే మనం కర్మాచరణ చేయాలి. ముందుగా మోక్షం ఎలా లభిస్తుంది అని అంటే జ్ఞానం వల్ల మోక్షం లభిస్తుంది అని చెప్తారు. ఆ జ్ఞానం ఎలా లభిస్తుంది అని అంటే ఈ పరమాత్మ యొక్క స్వరూప జ్ఞానాన్ని తెలుసుకోవటం వల్ల జ్ఞానం లభిస్తుంది. ఆ తర్వాత ఆ జ్ఞానం లభించాలి అంటే మన మనస్సు నిర్మలంగా ఉండాలి. ఆ మనస్సు నిర్మలంగా ఉండాలంటే మనం కర్మలను ఆచరించాలి. ఈ విధంగా కర్మాచరణ వల్ల మనస్సు చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగితే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగితే మోక్షం కలుగుతుంది. ఇది మన శాస్త్రకర్తలు చెప్పినటువంటి ఒక క్రమం. ఆ ప్రకారంగా ముందుగా మనం ఈ పుణ్యకర్మలను ఆచరించాలి. ఆ తర్వాత పారమార్థిక స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అని చెప్తూ ఈ అరుణ మంత్రాలలో 2వ అనువాకం ఈ విషయంతో పూర్తయింది. 3వ అనువాకంలో మనకి ఋతువులు ఎలా ఉత్పన్నములైనాయి, వాటి యొక్క స్వరూపం ఏమిటి, అవి ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాయి అనే విషయాలు మనకి ఈ అనువాకంలో స్ఫుటంగా మనకి కనబడతాయి. అందులో మొట్టమొదట సాకంజానాగుం సప్తథమాహురే కజం షడుద్యమారుషయో దేవజా ఇతి తేషామిష్టాని విహితాని ధామశః స్థాత్రే రేజంతే వికృతాని రూపశః. ఈ మంత్రంలో ఋతువులు ఎలా ఏర్పడినాయి, వాటి యొక్క స్థానములేమిటి అనే విషయాలు ఈ మంత్రంలో మనకి తెలుస్తున్నాయి. సూర్యుని నుండి కొన్ని కిరణాలు ఒక సమూహంగా ఉద్భవించినాయి. అందులో ఒక కిరణాన్ని సూర్యుడు తీసుకున్నాడు జగత్తుని రక్షించటం కోసం. సూర్యుడు ఏ కిరణాన్నైతే జగత్తును రక్షించటం కోసం తీసుకున్నాడో ఆ కిరణము 7వ కిరణము. ఇక్కడ సాకంజానాగుం సప్తథమాహురే కజం, దాన్ని 7వ కిరణంగా ఈ మంత్రం చెప్పింది. ఆ 7వ కిరణమే చాలా ప్రధానమైనది, చాలా ముఖ్యమైనది, సారవంతమైనది అని ఇక్కడ ఏకజం అనే శబ్దం చేత తెలియబడుతోంది. మిగిలినటువంటి 6 కిరణాలు ఏమిటి అనంటే షడుద్యమారుషయో దేవజా ఇతి. ఆ సూర్యుని నుండి పుట్టినటువంటి 6 కిరణాలు ఋతువుల యొక్క స్వరూపములు. అవి ఎటువంటివి అనంటే ఒక ఉట్టి కట్టినప్పుడు ఉట్టి చుట్టూతా ఉండేటటువంటి దారాల్లాంటివి ఈ 6 కిరణాలు. అంటే అవి అప్రధానములైనవి అనర్థము. ఈ 7వ కిరణము దానికి ఎవరి సహాయమో అక్కర్లేదు, అది స్వతంత్రమైనది. అందువల్ల అదే ప్రధానమైనది, మిగతా 6 కిరణాలు అప్రధానములైనవి అని మనకు తెలుస్తోంది. షడుద్యమారుషయో దేవజా ఇతి. పైగా ఆ కిరణాలు బాగా ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ ఉంటాయి కాబట్టి ఆ కిరణాలు ఋషులతో సమానములైనవి అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతోంది. తేషామిష్టాని విహితాని ధామశః. ఆ కిరణాలకు ఇష్టమైనటువంటి స్థానాలని ప్రజాపతి గారు నియమించారు. ఏమిటా స్థానములు అంటే వసంత గ్రీష్మ వర్ష శరత్ హేమంత శరదృతువులు. ఈ 6 ఋతువులే ఆ 6 కిరణాలకి చాలా ఇష్టమైనటువంటి స్థానములు. ఆ ప్రజాపతి గారు ఈ విషయాన్ని తెలుసుకొని ఆ కిరణాలకి ఈ స్థానాలని ఏర్పరిచారు.
స్థాత్రే రేజంతే వికృతా నిరూపశః. ఈ 6 ఋతువులు కూడా ఒక్కొక్క ఋతువు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఉదాహరణగా గ్రీష్మ ఋతువేమో చాలా తాపంగా ఉంటుంది. హేమంత ఋతువు చాలా చల్లగా మంచు పడుతూ ఉంటుంది ఆ ఋతువులో. ఇలా ఒక్కొక్క ఋతువు ఒక్కొక్క రకంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ 6 ఋతువులు ఈ జగత్తు యొక్క స్థితి కోసం స్థాత్రే రేజంతే వికృతా నిరూపశః, ఈ జగత్తును రక్షించటం కోసం, ఈ జగత్తుని పరిపాలించటం కోసం అవి ప్రవర్తిస్తూ ఉంటాయి అని ఈ మంత్రం ద్వారా మనకు తెలుస్తోంది. ఆ తర్వాత మంత్రము కోను మరి యా అమిథితః సఖా సఖాయమబ్రవీత్ జహాకో అస్మదీషతే. ఇక్కడ మనకి ఒక సందేహం కలిగే అవకాశం ఉన్నది. 6 ఋతువులు అంటున్నారు, పైగా ఆ 6 ఋతువులు కూడా ఒక్కొక్క ఋతువు ఒక్కొక్క రకంగా ఉంటాయని కూడా చెప్పారు. మామూలుగా సహజంగా లోకంలో 10 మంది ఉంటే 10 మంది ఒకే మాట మీద నిలబడితే ఆ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. అలా కాకుండా 10 మంది తలో ఒకళ్ళు తలో రకంగా మాట్లాడుతూ ఉంటే ఆ వ్యవస్థ నడవదు. వాళ్ళల్లో వాళ్ళకి దెబ్బలాట్లు కొట్లాట్లు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ 6 ఋతువులు 6 రకాలుగా ఉండటం వల్ల ఇవన్నీ కలిసి జగత్తుని ఎలా పరిపాలిస్తున్నాయి అనే ప్రశ్న మనకి ఉదయించే అవకాశం ఉన్నది. ఆ సందర్భంలో శృతి మాట్లాడుతూ 2 స్నేహితుల గురించి సంబంధించినటువంటి విషయం మనకి ఈ మంత్రం ద్వారా తెలియజేస్తోంది. కోను మరి యా అమిథితః సఖా సఖాయమబ్రవీత్. ఓ మానవలోకంలో ఉండేటటువంటి మనుష్యులారా, మీలో ఎవరైనా కూడా ఇంకొకరి చేత బాధింపబడిన తరువాత వారి గురించి మీరు చెడుగా మాట్లాడటం అనేది ఉన్నదా అని అంటోంది. కోను మరి యా అమిథితః సఖా సఖాయమబ్రవీత్ జహాకో అస్మదీషతే. 2 స్నేహితులు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా చాలా ఆప్తమిత్రులు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళల్లో ఒకడు ఇంకొకరికి హాని చేసేవాడు ఉన్నాడనుకోండి. వాడు నిజంగా ఇంకొకరిని స్నేహితుడిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో వాడేం చేయడు. వాడు కొన్నిసార్లు మన స్నేహితుడే కదా అనే స్నేహంతో వదిలేస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో ఇంకొక స్నేహితుడు వీడి గురించి చెడుగా మాట్లాడటం కానీ, వీడు నాకు హాని చేస్తున్నాడు, అందువల్ల వీడిని దూరంగా ఉంచాలి, మనం దూరంగా ఉండాలి, వీడితో కలవకూడదు అనే మాట అనుకోరు ఎక్కువగా. అంటే స్నేహితుల్లో ఈ మాటలు అనేవి చాలా తక్కువగా మనం వింటూ ఉంటాం. అదే విషయాన్ని ఇక్కడ చెప్తోంది. జహాకో అస్మదీషతే. ఈ స్నేహితుడు నాకు హాని చేస్తున్నాడు, అందువల్ల ఇతన్ని నేను దూరంగా ఉంచుతున్నాను అనే మాట, వాడి వల్ల హాని పొందకుండా, వాడి వల్ల ఇబ్బంది పొందకుండా ఆ మాట మాట్లాడటం అనేది ఉండదు. పైగా స్నేహితుల్లో ఈ మాట అనేది ఎక్కువగా వినిపించదు. ఆ తర్వాత మంత్రంలో వేదం చెప్తుంది, యస్తి త్యాజ సఖివిదగుం సఖాయం నతస్య వాచ్యపి భాగో అస్తి యదీగుం శృణోత్యలకగుం శృణోతి నహి ప్రవేద సుకృతస్య పంథామితి. ఋతువుల యొక్క స్నేహ స్వభావాన్ని బోధిస్తూ శృతి ఈ విధంగా చెప్పింది. యస్తి త్యాజ సఖివిదగుం సఖాయం నతస్య వాచ్యపి భాగో అస్తి యదీగుం శృణోత్యలకగుం శృణోతి నహి ప్రవేద సుకృతస్య పంథామితి. ప్రసంగవశం వలన వేదానికి సంబంధించిన విషయాలు కూడా ఈ మంత్రంలో చెప్పడం జరుగుతున్నాయి. యస్తి త్యాజ సఖివిదగుం సఖాయం. లోకంలో 2 స్నేహితులున్నారు. ఆ 2లో ఒకడు చాలా మంచివాడు. ఆ మంచివాడు ఇంకొకడిని చాలా ఆప్తమిత్రుడుగా భావిస్తూ ఉంటాడు. ఇంకొకడేమో ఈ మంచివాడిని స్నేహితుడుగా అనుకోకుండా ఏదో పిచ్చివాడిగా అనుకొని వాడిని విడిచిపెడుతూ ఉంటాడు. లోకంలో మాట ఉంటుంది కదా, బాగా మంచిగా ఉంటే చేతకానతనం అనుకుంటూ ఉంటారని. అలానే 2వ స్నేహితుడు కూడా ఈ మంచి స్నేహితుడిని దూరంగా పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ విధంగా చేసినట్లయితే ఎటువంటి దుష్పరిణామాలు ఉంటాయి అనే విషయాన్ని మనకి ఈ మంత్రంలో మనకి తెలియజేస్తోంది. యస్తి త్యాజ సఖివిదగుం సఖాయం. అలానే ఇక్కడ వేదం కూడా మనకి స్నేహితుడు వంటిది అని చెప్తోంది. ఆ వేదాన్ని కనుక మనం విడిచిపెట్టకుండా
ప్రతినిత్యము దాన్ని ఆశ్రయించినట్లయితే అది మన వెనకాలే ఉండి ఎల్లప్పుడూ కూడా మనకి శ్రేయస్సు కలిగేట్టుగా అది మనకి ఆసరాగా నిలుస్తుంది. ఎలా అయితే స్నేహితుడు మన కష్టాల్లో మన వెనకాలే ఉండి వెన్నంటే ఉండి మనకు ధైర్యం చెప్పి ముందుకు నడిపిస్తూ ఉంటాడో, ఈ వేదం కూడా మనకు ఏదైనా ప్రమాదము ఆపదలు వచ్చినప్పుడు స్నేహితుడుగా మన వెంటే ఉండి మనకి శ్రేయస్సు కలిగేలాగా చేస్తుంది. కాబట్టి వేదం కూడా స్నేహితుడితో సమానమైనది. అటువంటి స్నేహితుడిని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో, ఆ వేదాన్ని ఎప్పుడైతే మనం చదువుకోకుండా అధ్యయనం చేయకుండా, అధ్యయనం చేసిన తర్వాత కూడా దాన్ని మనం ఉచ్చరించకుండా విడిచిపెట్టినట్లయితే మంచి స్నేహితుడిని దూరం చేసుకున్నట్టే, దాంతో సమానమేది. యస్తి త్యాజ సఖివిదగుం సఖాయం. అలా స్నేహితుడి విషయంలో మంచి స్నేహితుడిని ఎవరైతే వదులుకుంటారో, అలానే స్నేహితుడి రూపంలో ఉన్నటువంటి వేదాన్ని ఎవరైతే విడిచిపెడతారో వాళ్ళు నతస్య వాచ్యపి భాగో అస్తి. మంచి స్నేహితుడిని విడిచిపెట్టిన వాడు ఆ స్నేహం గురించి చెప్పటానికి వాడికి అర్హత కోల్పోతాడు. వాడు స్నేహితుడి రూపంలో ఉన్నటువంటి వేదాన్ని ఎవరైతే విడిచిపెడతారో నతస్య వాచ్యపి భాగో అస్తి, ఆ వేదాన్ని ఉచ్చరించడానికి కావలసినటువంటి అధికారాన్ని, యోగ్యతని వాడు కోల్పోతాడు. యదీగుం శృణోత్యలకగుం శృణోతి. ఎందుకు కోల్పోతాడు అనంటే ఆ స్నేహితుడి మీద వాడికి విశ్వాసం ఉండదు. విశ్వాసం లేకే కదా వాడిని దూరం పెట్టింది వాడు. అలానే ఈ వేదం విషయంలో కూడా వాడు వేదాన్ని విడిచిపెట్టాడు అనంటే వేదం మీద వాడికి విశ్వాసం లేకే వాడు విడిచిపెట్టాడు. వేదం యొక్క గొప్పతనం తెలియక వాడు విడిచిపెట్టాడు. కాబట్టి విశ్వాసం లేకపోవటం వల్ల వాడు ఆ స్నేహితుడి గురించి, స్నేహం గురించి మాట్లాడే అర్హతను కోల్పోతాడు. అలానే ఈ వేదాన్ని ఉచ్చరించేటటువంటి యోగం శృణోత్యలకగుం శృణోతి. ఒకవేళ వాడు ఆ స్నేహం గురించి, ఆ మంచి స్నేహితుడి గురించి ఏదైనా మంచి విషయాలు విన్నప్పటికీ, ఇతరులు చెప్తున్నప్పుడు ఆ విషయాలు విన్నప్పటికీ అది మిథ్యగానే మిగిలిపోతుంది, అది ఒక మాయగానే మిగిలిపోతుంది. దాన్ని వాడు విశ్వసించడు. వాడు అంటే దాని మీద ప్రామాణ్య బుద్ధిని వాడు పెట్టడు. ఇదంతా ఏదో అబద్ధాలు మాట్లాడుతున్నారు, ఏదో కబుర్లు చెప్తున్నారు, అంతేగాని ఇవన్నీ నిజాలు కావు అని వాడు కొట్టిపారేస్తాడు. అలానే వేదానికి సంబంధించిన వాక్యాన్ని, వేదానికి సంబంధించిన శబ్దాన్ని ఎవరైతే ఒకవేళ పొరపాటున వింటే ప్రయోజనం కలగదు వాడికి. ఆ శబ్దం వినటం వల్ల కలిగే ప్రయోజనం వాడికి కలగదు. ఎందుకు అనంటే ఆ వేదం మీద వాడికి ప్రామాణ్య బుద్ధి లేదు. అదేదో మామూలు శబ్దం లాంటిది అని వాడు దాన్ని విశ్వసించడు, దాన్ని తేలిగ్గా చూస్తూ ఉంటాడు. కాబట్టి ప్రామాణ్య బుద్ధి ఉండదు. కాబట్టి ఆ వేదవాక్యము అనుకోకుండా విన్నప్పటికీ వాడికి ప్రయోజనాన్ని కలిగించదు. అది యదీగుం శృణోత్యలకగుం శృణోతి నహి ప్రవేద సుకృతస్య పంథామితి. వేద విషయంలో వాడికి అధ్యయనం చేసే యోగ్యతే లేనప్పుడు వేదం చెప్పినటువంటి విషయాన్ని తెలుసుకునేటటువంటి మంచి మార్గము, వేదం చెప్పినటువంటి విషయాన్ని తెలుసుకునేటటువంటి యోగ్యత ఇవెక్కడి నుంచి కలుగుతాయి? అలానే వేదం కొన్ని కర్మలను అనుష్ఠించమని చెప్పింది, ఆ కర్మలలో కావలసినటువంటి అధికారం కూడా వాడికి ఉండదు. నహి ప్రవేద సుకృతస్య పంథామితి. ఈ విధంగా వేద విషయంలో విశ్వాసం లేకపోవటం, ప్రామాణ్య బుద్ధి లేకపోవటం వల్ల వేదం చెప్పినటువంటి సన్మార్గాన్ని వాడు తెలుసుకోలేకపోతున్నాడు. తద్వారా వాడు పుణ్యకర్మలను ఆచరించలేకపోతున్నాడు. పుణ్యకర్మలను ఆచరించడం వల్ల వచ్చే ఫలాన్ని కూడా వాడు పొందలేకపోతున్నాడు. అంటే వాడు తప్పుదారిలో వెళుతున్నాడు. తద్వారా వచ్చే ఫలితము నరకానికి వెళుతున్నాడు, స్వర్గానికి వెళ్ళట్లేదు. ఈ విధంగా ఈ మంత్రంలో మనకి స్నేహితుడి గురించి చెప్తూ, అలానే స్నేహితుడితో సమానమైనటువంటి వేదం గురించి కూడా ఈ మంత్రంలో చెప్పడం జరిగింది. ఈ ప్రకరణంలో ఈ మంత్రం చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, ఋతువులు అనేక లక్షణాలతో ఉన్నప్పటికీ అవన్నీ కూడా కలిసి ఈ జగత్తుని నడిపిస్తున్నాయి. ఆ ఋతువుల యొక్క గమనం వల్లే ఈ జగత్తంతా కూడా సక్రమంగా నడుస్తోంది
అని చెప్పడంలో తాత్పర్యం ఇది. ఆ తర్వాత ఋతువులకు సంబంధించినటువంటి విశేషాలు, వాటికి సంబంధించిన లక్షణాలు ఇటుపైన ఈ మంత్రాలలో చెప్పడం జరుగుతుంది. ఓం ఋతురుతునానుద్యమానః విననాదాభిధావః షష్టిశ్చత్రిగుంశకా వల్గాః శుక్లకృష్ణౌ చషాష్టికౌ అని. ఈ ఒక ఋతువుని ప్రేరేపిస్తూ ఉంటుంది. అంటే ఎలాగంటే వసంత ఋతువు కాగానే వెంటనే గ్రీష్మ ఋతువు వస్తుంది, గ్రీష్మ ఋతువు కాగానే వర్ష ఋతువు వస్తుంది. ఇందులో ఎటువంటి వ్యత్యాసము, ఎటువంటి భేదము కూడా ఉండదు. అదే ఇక్కడ చెప్తున్నారు, ఋతురుతునానుద్యమానః, ఒక ఋతువుతో ఇంకొక ఋతువు ప్రేరేపింపబడుతూ ఉంటుంది. అలానే విననాదాభిధావః, ఇక్కడ అభిధావః అనే శబ్దానికి అర్థం ఏమిటంటే ఆ ఋతువులో వచ్చేటటువంటి తిథులన్నీ కూడా అవిచ్ఛిన్నములుగా వస్తూ ఉంటాయి. పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి ఈ క్రమంలోనే వస్తూ ఉంటాయి. అంతేగాని పాడ్యమి, విదియ అయిన తర్వాత తదియ, చవితి రాకుండా షష్ఠి, సప్తమి తిథులు రావటం, ఇలా భేదంతో కూడినటువంటి తిథులు మనకి కనిపించకుండా ఉంటాయి. అటువంటి స్వభావం కలవి ఋతువులు. అంతేకాకుండా విననాద అనే ఒక పదం కూడా ఉన్నది. ఈ ఋతువులు శబ్దం చేస్తున్నాయి అనే చెప్తోంది ఆ పదం. ఋతువులు శబ్దం చేయటం ఏమిటి అనంటే మనకి ముందురా తెలుస్తుంది. షష్టిశ్చత్రిగుంశకా వల్గాః శుక్లకృష్ణౌ చషాష్టికౌ. ఈ ఋతువులు ఎన్ని రోజులు కలవై ఉంటాయి అంటే త్రింశకా వల్గాః అని మనకు కనిపిస్తోంది. త్రింశక శబ్దానికి అర్థం ఏమిటి అనంటే మామూలుగా మనం రోజుని లెక్కించేటప్పుడు రోజుకి ఎన్ని గంటలు అంటే 24 గంటలు అని మనకి తెలుసు. అలానే ఆ 24 గంటలని నిమిషాలుగా, క్షణాలుగా మనం లెక్కిస్తూ ఉంటాం. ఇలా కాకుండా ఇంకొక విధానం ఏమిటి అనంటే 24 నిమిషాలు కలిపితే ఒక ఘడి అవుతుంది జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా. అటువంటి ఘడియలు 2 కలిస్తే ఒక ముహూర్త కాలం అవుతుంది. అటువంటి ముహూర్త కాలాలు 15 ముహూర్తాలు అయితే ఒక అహస్సు అవుతుంది, అంటే ఒక పగలవుతుంది. అలానే మరొక 15 ముహూర్తాలు అయితే రాత్రి అవుతుంది. ఇలా రాత్రి పగలు కలిసి 30 ముహూర్తాలు అయితే ఒక రోజు అవుతుంది. ఈ ప్రకారంగా ఒక రోజుకి 30 ముహూర్తాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏ రోజులో అయితే 30 ముహూర్తాలు ఉంటాయో, 30 ముహూర్త కాలాలు ఉంటాయో, ఆ ముహూర్త కాలాలు కలిగినటువంటి రోజుకి త్రింశకము అని పేరు. ఇక్కడ షష్టిశ్చత్రిగుంశకా వల్గాః అని అన్నారు. అటువంటి త్రింశకముల యొక్క సమూహము ఒక్కొక్క రోజు కలుపుకొని వెళ్తే 60 రోజులు కలిస్తే ఒక ఋతువు అవుతుంది. 60 సంఖ్య కలిసిన తర్వాత అది ఒక ఋతువుగా అది మారుతూ ఉంటుంది, ఋతువుగా గుర్తింపబడుతూ ఉంటుంది. షష్టిశ్చత్రిగుంశకా వల్గాః శుక్లకృష్ణౌ చషాష్టికౌ. ఆ ఋతువులో ఉండేటటువంటి 60 రోజుల్లో కూడా 2 శుక్లపక్షాలు 2 కృష్ణపక్షాలు ఉంటాయి. మామూలుగా ప్రతి నెలకి ఒక శుక్లపక్షము ఒక కృష్ణపక్షం ఉంటుంది. ఒక పక్షానికి 15 రోజులు. ఇలా 2 నెలలు కలిపితే ఋతువు కాబట్టి 2 నెలల్లో 2 శుక్లపక్షాలు 2 కృష్ణపక్షాలు వస్తాయి. అందువల్ల శుక్లకృష్ణౌ చషాష్టికౌ అని చెప్పింది. ఈ విధంగా ఈ మంత్రంతో ఋతువుల యొక్క స్వభావాన్ని సామాన్యంగా సాధారణంగా చెప్పింది. ఇటుపై మంత్రంతో ఆ ఋతువుల యొక్క విశేష స్వభావాన్ని, అసాధారణమైనటువంటి ధర్మాన్ని కూడా మనకి పై మంత్రాల ద్వారా వేదం తెలియజేస్తోంది. అందులో మొట్టమొదటగా ఋతువుల్లో మొట్టమొదటిది వసంత ఋతువు. ఆ వసంత ఋతువు యొక్క స్వభావాన్ని మనకి తెలియజేస్తోంది. ఆ మంత్రం ఎలా ఉంది అనంటే సారాగ వస్త్రైర్జరదక్షః వసంతో వసుభిః సహ సంవత్సరస్య సవితుః ప్రైషకృత్ ప్రథమ స్మృతః అని. ఈ వసంత ఋతువుల్ని ఆశ్రయించి కొంతమంది దేవతలు ఉంటారు. ఆయా దేవతలు ధరించేటటువంటి వస్త్రములు ఏ వర్ణములో ఉంటాయి, ఆ ఋతువుల యొక్క స్వభావం ఏమిటి, ఇటువంటి విషయాలన్నీ కూడా మనకి ఈ పై మంత్రాల్లో మనకి తెలియజేస్తుంది వేదం. అందులో వసంత ఋతువుకి సంబంధించినటువంటి అభిమాన దేవతలు, వసంత ఋతువుని ఆశ్రయించుకొని ఉన్నటువంటి దేవతలు ఎవరు అనంటే వసుదేవతలు. వసువులు, రుద్రులు, ఆదిత్యులు అని కొన్ని దేవతా విశేషాలు ఉన్నాయి. ఆ దేవతా విశేషాలలో వసువులు అష్టవసువులు అని అంటారు. వాళ్ళు ఈ వసంత ఋతువుతో కలిసి ఉంటారట. వసంతో వసుభిః సహా, ఈ వసంత ఋతువు వాళ్ళతో కలిసి ఉంటుంది.
ఆ వసువులు దేవతా విశేషాలు ఎటువంటి వస్త్రాన్ని ధరించి ఉంటారు అనంటే సారాగవస్త్రైర్జరదక్ష, రంగురంగులతో కూడినటువంటి వస్త్రాన్ని ధరించి ఉంటారు ఆ వసువులు. అటువంటి వసువులతో కూడినటువంటి ఈ వసంత ఋతువు జరదక్ష. ఈ వసంత ఋతువులో నదుల్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా చాలా నిర్మలంగా ఉంటాయి, స్వచ్ఛంగా ఉంటాయి. ఎందుకు అనంటే వర్షాకాలంలో బురద నీళ్లుగా కనిపిస్తూ ఉంటాయి నదుల్లో నీళ్లు. అలా కాకుండా ఈ వసంత ఋతువులో నీళ్ళన్నీ కూడా నిర్మలంగా ఉంటాయి. అటువంటి నిర్మలమైనటువంటి నీళ్లు కలది ఈ వసంత ఋతువు. సంవత్సరస్య సవితుః ప్రైషకృత్ ప్రథమ స్మృతః. అలాగే ఈ వసంత ఋతువులన్నీ కూడా సంవత్సరాభిమాన దేవుడికి అధీనంలో ఉంటాయి. అంటే సంవత్సరాభిమాన దేవుడు ఎటువంటి ఆజ్ఞను విధిస్తాడో ఆ ఆజ్ఞను పరిపాలిస్తూ ఉంటాయి. ఆ పరిపాలించే ఈ ఋతువులలో మొట్టమొదటిది వసంత ఋతువు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. సంవత్సరస్య సవితుః ప్రైషకృత్ ప్రథమ స్మృతః అని చెప్తూ ఆ తర్వాత ఈ వసంత ఋతువు యొక్క స్వభావాన్ని తెలియజేస్తోంది. అమూనాదయతేత్యన్యాన్ అమోగుశ్చ పరిరక్షతః ఏతావాచః ప్రయుజ్యంతే యత్రైతదుపదృశ్యతే అని. ఈ వసంతకాలం అనేది చాలా ముఖ్యమైనటువంటి కాలం. వేటికి అనంటే ఉత్తమమైనటువంటి క్రతువులని ఆచరించడానికి, దేవతా కార్యాలని అనుష్ఠించడానికి, వీటన్నిటికీ కూడా ముఖ్యమైనటువంటి కాలము. వేదం చెప్పినటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేయాలన్నా వసంతకాలంలోనే చేయాలి అని మనకి వాక్యాలు కనిపిస్తున్నాయి. ఆధానం చేసే యజమాని కూడా వసంత బ్రాహ్మణో అగ్నిమాదధీత అనే వాక్యాలు కనిపిస్తున్నాయి. వసంత ఋతువులో అగ్న్యాధానం చేయాలని. అలానే వసంతే వసంతే జ్యోతిషాయజేత అనే వాక్యం కూడా ప్రతి వసంతకాలంలోనూ సోమయాగం చేయాలని మనకు ఆ వాక్యం తెలియజేస్తోంది. అలానే స్మార్త కార్యక్రమాలలో కూడా వేదాధ్యయనాధికార సిద్ధి కోసం చేసేటటువంటి ఉపనయన సంస్కారం కూడా వసంత ఋతువులో చేయాలి. ఆ వసంత ఋతువు చాలా ముఖ్యమైన కాలము అని చెప్పింది. వసంతో గ్రీష్మ శరదిత్యుతవో వర్ణానుపూర్వ్యేణ అని ఆపస్తంభ గృహ్య సూత్రం. ఆ ప్రకారంగా వసంతకాలంలోనే ఈ ఉపనయనాది సంస్కారములు, అలాగే యజ్ఞయాగాది కృతే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. వసంతో గ్రీష్మ శరదిత్యుతవో వర్ణానుపూర్వ్యేణ అని ఆపస్తంభ గృహ్య సూత్రం. ఆ ప్రకారంగా వసంతకాలంలోనే ఈ ఉపనయనాది సంస్కారములు, అలాగే యజ్ఞయాగాది కృతువులు కూడా చేస్తూ ఉంటారు. మామూలుగా ఇటువంటి ఉత్తమమైనటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు తలపెట్టినప్పుడు తనకు తెలిసిన వాళ్ళని, తన బంధువులని పిలుచుకోవటం అనేది అనుభవ సిద్ధం లోకంలో. అలాగే యజ్ఞం చేసేవాళ్ళు, అలానే ఇంట్లో ఉపనయనాది సంస్కారాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసేవాళ్ళు అందరినీ పిలుచుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆ క్రతువులను చూడటానికి వచ్చినప్పుడు ఈ యజమానులందరూ కూడా ఇంట్లో వాళ్ళతో చెప్తూ ఉంటారట, ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా బాగా భోజనాలు పెట్టి, తృప్తిగా భోజనాలు పెట్టి పంపించండి. అలాగే ఈ కార్యక్రమం చూడటానికి వచ్చిన వాళ్ళు విదేశం నుండి, చాలా దూర ప్రాంతం నుండి ఎవరైతే వచ్చారో వాళ్ళని కూడా మర్యాద చేయండి, వాళ్ళకు కూడా సంతృప్తిగా భోజనాలు పెట్టండి. వాళ్ళు దూరం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ధన సహాయం కూడా చేసి వాళ్ళని క్షేమంగా ఇల్లు చేరుకునేలాగా పంపించండి అని ఈ విధమైనటువంటి వాక్కులు, ఈ విధమైనటువంటి మాటలు, ఈ విధమైనటువంటి వ్యవహారము ఎక్కడైతే జరుగుతుందో ఆ ఋతువుని వసంత ఋతువుగా తెలుసుకోండి అని మనకి వేదం చెప్పింది. అమూనాదయతేత్యన్యాన్ అమోగుశ్చ పరిరక్షతః ఏతావాచః ప్రయుజ్యంతే యత్రైతదుపదృశ్యతే. అందువల్లనే వసంత ఋతువులో చాలా గొప్ప గొప్ప వ్యక్తులైనటువంటి పుణ్యదినాలు, అలానే జయంతులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆ సందర్భంగా లోకంలో చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు, అన్నదానాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా వసంత ఋతువు యొక్క స్వభావాన్ని తెలిపి ఏతదేవ విజానీయాత్ ప్రమాణం కాలపర్యయే. ఈ 6 ఋతువుల్లో ప్రతి ఋతువుకి విలక్షణమైనటువంటి స్వభావం ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. కేవలం మాట మాత్రమే కాకుండా దానికి ఏదైనా ప్రమాణం ఉన్నదా అనంటే ప్రమాణం కాలపర్యయే. ఇటువంటి అసాధారణమైనటువంటి ధర్మాలు ప్రతి ఋతువుకి ఉన్నాయి కాబట్టి ఈ ఋతువులన్నీ కూడా విలక్షణమైనటువంటి స్వభావాలు కలవి. ఇదే ప్రమాణము, ఈ అసాధారణ ధర్మం ఉండటమే ప్రమాణము అని తెలుసుకోండి అని చెప్తోంది వేదం.
ఏతదేవ విజానీయాత్ ప్రమాణం కాలపర్యయే విశేషణం తు వక్ష్యామః ఋతూనాంతన్నిబోధత. ఈ విధంగా వసంత ఋతువుకి సంబంధించినటువంటి దేవతా విశేషాలు, వాళ్ళు ధరించేటటువంటి వస్త్రముల యొక్క రంగులు, వసంత ఋతువు యొక్క స్వభావము తెలిపి, ఆ తర్వాత గ్రీష్మ ఋతువు ఎలా ఉంటుంది, గ్రీష్మ ఋతువుకి సంబంధించిన దేవతలు ఎవరు అనే విషయాల్ని మనకి పై మంత్రం ద్వారా వేదం తెలియజేస్తోంది. శుక్లవాసారుద్రగణః గ్రీష్మేణ వర్తతే సహ నిజహన్ పృథివీగుం సర్వాం జ్యోతిషా ప్రతిఖ్యేన సహా. ఈ గ్రీష్మ ఋతువు రుద్రగణాలతో కలిసి ఉంటుంది. రుద్రగణాలు ఎంతమంది అనంటే మనకి తర్వాత పై మంత్రాల్లో తెలుస్తుంది. 11 మంది రుద్రులు ఉంటారు, వాళ్ళతో కలిసి ఉంటుంది ఈ గ్రీష్మ ఋతువు. ఆ రుద్రగణాలు ఎటువంటి వస్త్రాలను ధరిస్తారు అనంటే శుక్లమైనటువంటి అంటే తెల్లటి వస్త్రాలను ధరిస్తారు వాళ్ళు. గ్రీష్మేణ వర్తతే సహ నిజహన్ పృథివీగుం సర్వాం జ్యోతిషా ప్రతిఖ్యేన సహా. ఇక గ్రీష్మ ఋతువు యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనంటే అప్రతిఖ్యేన చాలా అధికమైనటువంటి జ్యోతిస్సుతో అంటే విపరీతమైన తాపంతో ఈ భూమినంతటినీ కూడా తపింపచేస్తూ ఉంటుంది, కాల్చేస్తూ ఉంటుంది ఆ గ్రీష్మ ఋతువు. అంటే గ్రీష్మ ఋతువులో సూర్యుని యొక్క ప్రతాపం అధికంగా ఉంటుంది అని అర్థము. ఈ విధంగా గ్రీష్మ ఋతువుకి సంబంధించిన విశేషాలను తెలియజేసి ఆ తర్వాత వర్ష ఋతువుకి సంబంధించిన విశేషాలను మనకి తెలియజేస్తోంది. విశ్వరూపాణి వాసాగుంసి ఆదిత్యానాన్ నిబోధత సంవత్సరీణం కర్మఫలం వర్షాభిర్దదతాగుం సహా అని. ఈ వర్ష ఋతువుకి సంబంధించిన దేవతలు ఎవరు అనంటే ఆదిత్యగణాలు. మనకి 12 మంది ఆదిత్యులు ఉన్నారని, ద్వాదశాదిత్యులు ఉన్నారని మనకి మిత్ర రవి సూర్యభాను ఖగపూష హిరణ్యగర్భ మరీచ్యాదిత్య సవిత్రర్క భాస్కరేభ్యో నమః అని మనం సూర్య నమస్కారాలలో ఆ ద్వాదశాదిత్యుల యొక్క నామ సంకీర్తన మనం చేస్తూ ఉంటాం. ఈ అరుణ ప్రశ్నలోనే మనం పరిశీలించినట్లయితే అనేక వేల మంది సూర్యులు ఉన్నారని కూడా మనకి తెలుస్తోంది. వాళ్ళల్లో ఆదిత్య గణములు అని కొన్ని గణాలు ఉన్నాయి. ఆ గణాలతో కూడి ఉంటుంది ఈ వర్ష ఋతువు. విశ్వరూపాణి వాసాగుంసి. ఆదిత్య గణము ఎటువంటి వస్త్రాలను ధరిస్తారు అనంటే విశ్వరూపాణి వాసాగుంసి, విచిత్రమైనటువంటి రంగులతో కూడిన వస్త్రాలను ధరిస్తారట వాళ్ళు. ఆదిత్యానాన్ నిబోధత సంవత్సరీణం కర్మఫలం వర్షాభిర్దదతాగుం సహా. ఆదిత్యగణాలే భూలోకంలోకి వర్షాన్ని కురిపిస్తాయి. ఆదిత్యుని యొక్క అనుగ్రహం లేనిదే భూలోకంలోకి వర్షం రాదు. మనకి స్మృతి వాక్యం కూడా కనిపిస్తుంది. అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యగ్ ఆదిత్యముపతిష్టతే ఆదిత్యాజ్జాయతే వృష్టి వృష్టేరన్నం తతః ప్రజాహ అని. సూర్యుని వలనే వర్షం కురుస్తుంది భూలోకంలోకి అనే విషయం మనకి ఆ స్మృతి వాక్యం ద్వారా కూడా తెలుస్తోంది. కాబట్టి ఆ ఆదిత్యులు భూలోకంలోకి వర్షం కురిపించి వర్షాకాలంలో ఎవరైతే భూమిలో విత్తనాలు నాటి వ్యవసాయం చేస్తారో వాళ్ళకి పంటని అందిస్తారు. వాళ్ళు పడినటువంటి కష్టానికి ఫలరూపంగా ధాన్యాన్ని వాళ్ళకి అందిస్తారు. అటువంటి అందించేటటువంటి ఆ ఆదిత్యులు ఇక్కడ వర్ష ఋతువుకి అభిమాన దేవతలుగా మనకు కనిపిస్తున్నారు. వాళ్ళు అందించినటువంటి ధాన్యాన్ని మానవులందరూ కూడా వాళ్ళ ఇళ్లల్లో జాగ్రత్తగా పెట్టుకొని సంవత్సర కాలం వరకు ఆ ధాన్యాన్ని తింటూ ఆహారంగా స్వీకరిస్తూ ఉంటారు. అటువంటి ఫలాన్ని ధాన్యాన్ని ఇచ్చేవాళ్ళు ఆదిత్యులు. అదుఃఖో దుఃఖచక్షురివ తద్మాపీత ఇవ దృశ్యతే శీతేనా వ్యథయన్నివ రురుదక్ష ఇవ దృశ్యతే. ఈ విధంగా వర్ష ఋతువుకి సంబంధించిన దేవతా విశేషాలు, వారు ధరించేటటువంటి వస్త్ర విశేషాలు కూడా చెప్పి ఆ తర్వాత వర్ష ఋతువు యొక్క స్వభావాన్ని తెలియజేస్తోంది శృతి. ఈ వర్ష ఋతువు సహజంగా దుఃఖరహితమైనటువంటి స్వభావం కలది. అంటే ఈ వర్ష ఋతువు ఎవరిని కూడా దుఃఖపెట్టదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టదు. కానీ దుఃఖచక్షురివ, దుఃఖపెట్టేలాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ మాటకు అర్థం ఏమిటి అనంటే ఈ వర్ష ఋతువులో వర్షాలు విపరీతంగా పడటం వల్ల అనేక రుగ్మతలు ఉత్పన్నములవుతూ ఉంటాయి. వాటిల్లో ప్రధానంగా ఈ కంటికి సంబంధించిన రోగాలు ఎక్కువగా ఉత్పన్నములవుతూ ఉంటాయి. కళ్ళ కలకలు రావటం, ఆ తర్వాత కంటికి సంబంధించిన కామెర్ల రోగం రావటం,
ఈ విధమైనటువంటి రోగాలన్నీ కూడా వర్ష ఋతువులో వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ వర్ష ఋతువులో ఈ రోగాలన్నీ వస్తాయి. కాబట్టి సహజంగా వర్ష ఋతువు ఎవరిని దుఃఖించే స్వభావం లేనప్పటికీ ఆ ఋతువులో ఇటువంటి రుగ్మతలన్నీ వస్తాయి. కాబట్టి దుఃఖమైనటువంటి ఋతువుగా కనబడుతోంది. అలానే తద్మాపీత ఇవ దృశ్యతే, కామెర్ల రోగం వచ్చిన వాడికి ప్రపంచమంతా కూడా పచ్చగా కనిపిస్తూ ఉంటుంది. ఈ వర్ష ఋతువులో ఆ రోగం వస్తుంది కాబట్టి ఈ వర్ష ఋతువు కూడా పచ్చటి రంగుతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. శీతేన వ్యథయన్నివా, వర్షాకాలంలో వర్షాలు బాగా పడటం వల్ల చలి వేస్తూ ఉంటుంది, చల్లతనం బాగా ఉంటూ ఉంటుంది. అలానే విపరీతమైన ఈదురుగాలులు రావటం వల్ల కూడా విపరీతంగా చలి బాధిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆ చల్లతనం వల్ల ఆ వర్ష ఋతువు ప్రజలందరినీ కూడా బాధిస్తోందా అన్నట్టుగా ఉంటోందిట ఆ వర్ష ఋతువు యొక్క స్వభావము. రురుదక్ష ఇవ దృశ్యతే, రురుహు అని ఒకానొక మృగ విశేషము. అవన్నీ కూడా బలిష్టంగా చాలా బహుళంగా కనిపిస్తూ ఉంటాయి వర్ష ఋతువులో. అంటే ఎట్లాగంటే వర్ష ఋతువులో విపరీతంగా వర్షాలు కురవటం వల్ల భూలోకంలో బాగా గడ్డి మొలుస్తుంది. ఆ గడ్డిని తినటం వల్ల ఈ పశువులన్నీ కూడా చాలా బలిష్టంగా ఉంటాయి. వాటి యొక్క సంతానము, వాటి యొక్క జాతి ఇవన్నీ కూడా చాలా అభివృద్ధిలో ఉంటూ ఉంటాయి. కాబట్టి రురుదక్ష ఇవ దృశ్యతే అని చెప్పింది. అలానే ఇంకా కొన్ని స్వభావాలు చెప్తోంది. హ్లాదయతే జ్వలతశ్చైవ శామ్యతశ్చాస్య చక్షుషీ అని. హ్లాదయతే అని చెప్పింది. ఈ వర్ష ఋతువు అందరినీ సంతోషపెడుతుంది అని చెప్పింది. ఇంతకుముందే దుఃఖిస్తున్నట్టుగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. అదుఃఖో దుఃఖ చక్షురివ అని. మళ్ళీ సంతోషపెడుతోంది అనే మాట విరుద్ధంగా కనబడట్లేదు. అంటే ప్రజల్ని సంతోషపెట్టడం ఏ విధంగా అంటే సకాలంలో వర్షాలు కురిపించి ఆ వర్షాలు కూడా సంతృప్తికరంగా కురిపించి ఏదో కాసేపు 5 నిమిషాలు వచ్చి వర్షం వెళ్ళిపోవటం కాదు. ఎడతెరపని వర్షం, ఎంత వర్షం కావాలో అంత వర్షాన్ని కురిపించి భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సంతోషపెడుతుంది ఈ వర్ష ఋతువు. ఆ ప్రజలందరూ కూడా ఆహా వర్షం వచ్చింది, మనం విత్తనాలు నాటుకోవచ్చు, పొలం దున్నుకోవచ్చు, మనకి ధాన్యం లభిస్తుంది అని ఈ విధంగా సంతోషపడుతూ ఉంటారు. ఈ విధమైనటువంటి సంతోషానికి కారణము వర్ష ఋతువు. అందువలన అది హ్లాదయతే అని చెప్పింది శృతి, సంతోషపెడుతూ ఉంటుంది. అలానే జ్వలతశ్చైవ శామ్యతశ్చాస్య చక్షుషీ, ఈ వర్ష ఋతువు యొక్క నేత్రములు అంటే వర్ష ఋతువుకి సంబంధించిన అభిమాన దేవత యొక్క నేత్రములు ఎలా ఉంటాయి అని అంటే జ్వలతశ్చైవ, వర్ష ఋతువులో ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా మంచి తేజోవంతంగా ఉంటాయి. అంటే బాగా వర్షాలు పడటం వల్ల అవి భూలోకంలో నుంచి మొలిచి మంచి బలిష్టంగా, మంచి సుందరంగా, తేజోరూపంగా ఉంటాయి. కాబట్టి అవి అట్లా ఉంటాయి. కాబట్టి ఈ వర్ష ఋతువు కూడా అలా తేజోవంతంగా ఉంటుంది అని ఇక్కడ తెలుస్తోంది. జ్వలతశ్చైవ శామ్యతశ్చాస్య చక్షుషీ, ఈ వర్ష ఋతువులో ప్రజలందరూ కూడా సమృద్ధిగా ఉదకాన్ని పొందుతారు. గ్రీష్మ ఋతువులో దప్పికతో ఇబ్బంది పడినటువంటి ప్రజలందరూ కూడా వర్ష ఋతువులో అటువంటి ఇబ్బంది పడకుండా సమృద్ధిగా ఉదకాన్ని పొందుతూ ఆనందంగా ఉంటారు. అంటే వాళ్ళ దప్పిక అనేటటువంటి బాధ శాంతిస్తుంది. కాబట్టి ఈ వర్ష ఋతువు కూడా శామ్యతశ్చాస్య చక్షుషీ, శాంతించినటువంటి కళ్ళు కలది అని మనకి. వై ప్రజాభ్రగ్గుష్యంతే సంవత్సరాత్తాభ్రగ్గుష్యంతే, ఎవరైతే వర్ష ఋతువులో వర్షం పడినప్పుడు గుర్తించకుండా, పొలం దున్నకుండా, పొలంలో విత్తనాలు నాటకుండా బద్ధకస్తుడై సోమరిపోతుడై కూర్చుంటాడో వాడు వర్ష ఋతువు నుండి భ్రష్టుడవుతున్నాడు. అంటే వర్షాకాలం వెళ్ళిపోతుంది, వర్షాకాలాన్ని వాడు ఉపయోగించుకోవట్లేదు. అలానే కేవలం దీంతోనే కాదు, కేవలం వర్ష ఋతువు నుండే భ్రష్టుడు అవటమే కాకుండా సంవత్సర కాలం నుండి కూడా వాడు భ్రష్టుడవుతున్నాడు. ఎందుకు అనంటే ఈ వర్ష ఋతువులో వాడు పొలం దున్ని విత్తనాలు నాటుకుంటే వాడికి లభించినటువంటి ఫలము సంవత్సర కాలం వరకు వాడికి ఉపయోగపడుతుంది. ఇప్పుడే వాడు ఈ పని చేయకపోతే ఈ సంవత్సర కాలం అంతా కూడా వాడు దుఃఖిస్తూ ఉండాలి ఆహారం లేక. అందువల్ల యావై ప్రజాభ్రగ్గుష్యంతే సంవత్సరాత్తాభ్రగ్గుష్యంతే అని చెప్పింది.
యాః ప్రతితిష్ఠంతి సంవత్సరేతాః ప్రతితిష్ఠంతి వర్షాభ్య ఇత్యర్థః. ఎవరైతే వర్ష ఋతువుని సక్రమంగా వినియోగించుకుంటారో, అంటే వర్షం పడినప్పుడు వెంటనే పొలం దున్ని విత్తనాలు నాటుతారో, వ్యవసాయం చేస్తారో, వాళ్ళకి తగినటువంటి ఫలం లభిస్తుంది, ధాన్యం లభిస్తుంది. ఆ లభించినటువంటి ధాన్యంతో సంవత్సర కాలం పాటు ఆహారానికి లోటు లేకుండా సంతోషంగా ఉంటారు వాళ్ళ ఇళ్లలో. యాః ప్రతితిష్ఠంతి సంవత్సరేతాః ప్రతితిష్ఠంతి వర్షాభ్య ఇత్యర్థః అని ఈ విధంగా వర్ష ఋతువుకి సంబంధించిన విశేషాలన్నీ కూడా మనకి వేదం వర్ణించింది. ఆ తర్వాత శరదృతువు, ఆ శరదృతువుని వర్ణిస్తోంది వేదము. అక్షి దుఃఖోత్థితస్యైవ విప్రసన్నే కనీనికే ఆంక్తే చాద్గణన్నాస్తి ఋభూణాంతన్నిబోధత. ఇక్కడ అక్షి దుఃఖము అనే శబ్దానికి నేత్రరోగము అని అర్థము. మనం ఇందాక చెప్పుకున్నాం, వర్ష ఋతువులో వర్షాలకి కామెర్ల రోగం, కంటికి సంబంధించినటువంటి రోగాలన్నీ కూడా వస్తూ ఉంటాయని చెప్పుకున్నాం. ఈ శరదృతువులో ఆ రోగాలన్నీ కూడా నయమైపోతాయి. ఆ రోగాల నుండి బయటపడినటువంటి ఈ నేత్రములు ఏ విధంగా ఉంటాయి అనంటే విప్రసన్నే కనీనికే. ఈ కంట్లో ఉన్నటువంటి నల్లగా గుండ్రంగా ఉన్నటువంటి దాన్ని కనీనికము అని అంటారు. అది నిర్మలంగా శుద్ధంగా ఎటువంటి దోషాలు లేకుండా ఉంటూ ఉంటుంది శరత్కాలంలో. విప్రసన్నే కనీనికే ఆంక్తే చాద్గణన్నాస్తి. ఈ కంటికి సంబంధించిన రోగములేవి లేకపోవటం వల్ల ఈ శరత్కాలంలో ప్రజలందరూ కూడా కంటికి కాటుక పెట్టుకోవటం, ఇటువంటి అలంకారాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. ఆద్గణన్నాస్తి. ఈ దృష్టికి ప్రతిబంధకమైనటువంటి ఈ మంచు ఇదంతా కూడా శరత్కాలంలో మనకి ఎక్కువగా కనిపించదు. అందువల్ల ఇక్కడ ఆంక్తే చాద్గణన్నాస్తి ఋభూణాంతన్నిబోధత. ఇదంతా కూడా ఋభు అనే పేరు గల దేవతల యొక్క సామర్థ్యముగా మీరు గుర్తించండి అని మనకి వేదం చెప్తోంది. ఆ తర్వాత శరదృతువు యొక్క స్వభావాన్ని వివరించి శరదృతువుకి సంబంధించిన అభిమాన దేవతలు వాళ్ళు ధరించేటటువంటి వస్త్రముల విశేషాలు కూడా తెలియజేస్తోంది మనకి పై మంత్రంతో. కనకాభాని వాసాగుంసి అహతాని నిబోధత అన్నమశ్నీతముర్జ్మీత అహం వో జీవనప్రదః. ఈ ఋభుదేవతలు శరదృతువుని ఆశ్రయించి ఉంటారు, లేక శరదృతువు ఋభుదేవతలతో కలిసి ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. ఆ ఋభుదేవతలు ఎటువంటి వస్త్రాలను ధరించి ఉంటారు అనంటే కనకాభాని వాసాగుంసి, బంగారుమయమైనటువంటి వస్త్రాలను ధరించి ఉంటారు. ఆ వస్త్రాలు అహతాన నిబోధత, అంటే నూతనంగా నిర్మించినటువంటి నూతనంగా నేసినటువంటి వస్త్రాలని వాళ్ళు ధరించి ఉంటారు. అలాగే అహతాని అంటే కొన్ని వస్త్రాలని పురుగులని హింసించి చేసేటటువంటి కొన్ని పట్టు వస్త్రాలు కొన్ని ఉంటాయి. అలానే కొన్ని క్రిమికీటకాలని సంహరించి హింసించి చేసేటటువంటి కొన్ని వస్త్రాలు ఉంటాయి. అటువంటి వస్త్రాలు కాకుండా సహజ సిద్ధంగా తయారు చేసినటువంటి వస్త్రాలని ధరించి ఉంటారు ఆ ఋభుదేవతలు. అలానే ఎటువంటి ఛిద్రాలు లేకుండా ఉంటాయి వాళ్ళు ధరించినటువంటి వస్త్రాలలో. అటువంటి వస్త్రాలను ధరించి ఉంటారు. అహతాన నిబోధత అన్నమశ్నీతమృజ్మీత. వసంత ఋతువు గురించి చెప్పుకుంటున్నప్పుడు వసంత ఋతువులో అనేక మంది మాట్లాడుకునే మాటలు కూడా మనం చెప్పుకున్నాం. అలానే ఈ శరదృతువులో కూడా అన్నమశ్నీతమృజ్మీత, ఇది శరత్కాలానికి సంబంధించినటువంటి అభిమాన దేవుడు చెప్పే మాటగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. సాక్షాత్తు ఆయనే మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతోంది. అన్నమశ్నీతమృజ్మీత. ఈ శరదృతువు శరీర పుష్టికి కారణము అని ఇక్కడ భాష్యకారులు రాస్తారు. అందువల్ల మీకు శరీరంలో బలము, వీర్యము, సామర్థ్యము ఇవన్నీ కావాలనుకుంటే, శరీరం పుష్టిగా ఉండాలనుకుంటే ఈ శరత్కాలంలో భక్ష్యభోజ్యాలతో కూడినటువంటి ఆహార పదార్థాలను మీరు బాగా తినండి. అలానే మృజ్మీత, ఈ ఆహార పదార్థాలలో ఏవైనా లోపాలుంటే అవన్నీ కూడా మీరు తీసేసి శుద్ధి చేసుకొని మీరు ఆ భక్ష్య పదార్థాలను మీరు తినండి. మీకు శరీర పుష్టిని నేను కలగజేస్తాను అని సాక్షాత్తు శరత్కాలాభిమాన దేవుడు చెప్పిన మాటగా కనిపిస్తోంది. అహం వో జీవనప్రదః, నేనే మీకు జీవనాన్ని ఇచ్చేటటువంటి వాడిని.
ఎటువంటి జీవనం? సుఖమైనటువంటి జీవనాన్ని ఇచ్చేటటువంటి వాడిని అనే మాట ఇక్కడ అహం వో జీవనప్రదః అనే వాక్యంతో మనకు తెలుస్తోంది. ఆ తర్వాత ఏతా వాచః ప్రయుజ్యంతే శరద్యత్రోపదృశ్యతే. ఇటువంటి మాటలు ఎక్కడ ఏ ఋతువులో అయితే వినపడతాయో ఆ ఋతువుని శరదృతువుగా మీరు గుర్తించండి. ఆ ఋతువు యొక్క స్వభావం ఈ విధంగా ఉంటుంది అని మనకి వేదం చెప్పింది. ఆ తర్వాత హేమంత ఋతువు వర్ణన. అభిధూన్వంతో అభిఘ్నంత ఇవ వాతవంతో మరుద్గణాః. ఈ హేమంత ఋతువుకి సంబంధించిన దేవతలు ఎవరు అనంటే మరుద్గణములు. వాయువుకి సంబంధించిన గణాలు కొన్ని ఉన్నాయి. మరుశబ్దం చేత వాయువు అని అర్థము. ఈ వాయుగణాలతో కూడి ఉంటుంది ఈ హేమంత ఋతువు. ఆ వాయువులు ఏం చేస్తూ ఉంటాయి అనంటే అభిధూన్వంతో అభిఘ్నంత ఇవ. ఆ వాయువులు ఆ ఋతువులో సమస్త వృక్షాలన్నింటినీ కూడా బాగా కంపింపచేస్తూ ఉంటాయి. ఆ గాలికి, విపరీతమైన గాలికి ఆ వృక్షాలన్నీ కూడా కదులుతూ ఉంటాయి. అలానే హేమంత ఋతువులో విపరీతమైన మంచు పడుతూ ఉంటుంది. మంచుతో కూడినటువంటి ఆ గాలులు బాగా చల్లగా వస్తూ ఉంటాయి. విపరీతమైన చలిగాలులు వస్తూ ఉంటాయి. ఆ చలిగాలులు ఎట్లా ఉంటాయంటే ఆ గాలి మనల్ని హింసిస్తోందా అన్నట్టుగా ఉంటుంది. ఆ చలిగాలికి మన శరీరం అంతా కూడా పగిలిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఆ వాయువులు మనల్ని హింసిస్తూ ఉంటాయి. అభిఘ్నంత ఇవ వాతవంతో మరుద్గణాః. అటువంటి విపరీతమైన గాలులు కలిగినట్లుగా ఆ మరుద్గణాలు ఉంటాయి. అటువంటి మరుద్గణాలతో కూడి ఉంటుంది ఈ హేమంత ఋతువు. అముతో జేతుమిషుముఖమివ సన్నద్ధాః సహదృశేః. ఇక్కడ ఒక ఉపమానాన్ని చెప్తోంది శృతి. ఎలా అయితే శత్రువు యుద్ధం చేసేటప్పుడు శత్రువు ప్రయోగించినటువంటి బాణము ఎంత వేగంగా మన మీదకి వస్తూ ఉంటుందో అంతే వేగంగా ఈ మరుద్గణాలన్నీ కూడా వాయులోకం నుండి వేగంగా మన వైపు వస్తూ ఉంటాయి. ఆ బాణం శరీరానికి ఎలా అయితే గుచ్చుకోవడానికి వస్తూ ఉంటుందో ఈ వాయువులు కూడా మన శరీరాన్ని గుచ్చినట్లుగా ఉంటాయి. ఆ చలిగాలులు శరీరాన్ని గుచ్చుతున్నట్లుగా ఉంటాయి. ఆ విధమైనటువంటి గాలులు ఆ ఋతువులో ఉంటూ ఉంటాయి. అవి ఎట్లా ఉన్నాయి అనంటే యుద్ధానికి సన్నద్ధమై వస్తున్నట్టుగా ఉంటాయట. అముతో జేతుమిషుముఖమివ సన్నద్ధాః సహదృశేః అపధ్వస్తైర్వస్తివర్ణైరివ విశిఖాసః కపర్దినః. అటువంటి చలిగాలుల్ని తట్టుకోవటానికి భూలోకంలో ఉండేటటువంటి మానవులందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే మామూలుగా కట్టుకునేటటువంటి వస్త్రాలనే కాకుండా బాగా లావు దారంతో తయారు చేసినటువంటి వస్త్రాలని, మెత్తగా ఉండేటటువంటి వస్త్రాలని ధరిస్తూ ఉంటారు. అంటే బాగా ఆ చలిని తట్టుకోవటానికి స్వెట్టర్లు వేసుకోవటం, శాలువాలు కప్పుకోవటం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. అంతేకాకుండా విశిఖాసః కపర్దినః. తలకాయకి తలపాగా చుట్టుకొని ఆ చలిగాలి చెవుల్లోకి వెళ్లకుండా, మన శిరస్సులో నుంచి లోపలికి వెళ్లకుండా ఇలా మన శరీరాన్ని మనం కాపాడుకుంటూ ఉంటాం. అటువంటి లక్షణాలు ఏ ఋతువులో అయితే కనిపిస్తాయో ఆ ఋతువుని హేమంత ఋతువుగా మీరు గుర్తించండి అని చెప్పింది.